హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మనం కైన్ మాస్టర్ని ఉపయోగించి మనం యూట్యూబ్ వీడియోలకి థంబ్నెయిల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఎలా వస్తుంది, ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కావాల్సిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 16:9 అయితే సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని. సో ఇక్కడ ఇమేజ్ అసెస్ట్లోకి వెళ్తే మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, మీ తమ్ముళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే సూట్ అవుద్దో. ఒకవేళ లేదు ఇందులో మీకు ఏమి నచ్చలేదంటే మీకు గ్యాలరీలో ఉంటాయి కదా, సో డౌన్లోడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో ఓకే, నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మీరు కొంచెం దీని సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ప్యారెంట్ జూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. సో జూమ్ చేసి మా సెంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోద్ది మనకి స్క్రీన్కి. ఓకే, నాకు ఈ విధంగా సరిపోద్ది. సో ఇక్కడ మనం ఒక ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాము. మీరు మీ వీడియోలో ఉన్న పిఎన్జీ ఇమేజెస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే రెడీగా ఉంచుకొని ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అండ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, కొన్ని ఫోటోలు అయితే మీరు యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఈ రెండు ఫోటోలు అయితే నేను యాడ్ చేసి ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఫొటోస్ రెండు యాడ్ అయిపోయాయి. అయితే వీటి యొక్క ప్లేస్ అయితే మనం కొంచెం అడ్జస్ట్ చేద్దాము. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది కదా, సో దీన్ని రిమూవ్ చేయడం కోసం రైట్ సైడ్ కొంచెం మీద స్క్రోల్ చేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేయడం ఇది మనకి కొంచెం టైం అయితే తీసుకొని కంప్లీట్ అని వచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. అండ్ అలాగే యువతలు ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాము. రైట్ సైడ్ పైకి స్క్రోల్ చేసి మ్యాజిక్ రిమూవర్ పైన క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేయడం ఇది కూడా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. అయితే దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాము. అండ్ అలాగే దీన్ని కూడా కొంచెం సైడ్కి ఇలా పెట్టుకుందాము. అయితే ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం ఇక్కడ. దానికోసం టీ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఏం పెడదాం అనుకున్నా పెట్టండి. నేనైతే ఒకటి పెడదాం అనుకుంటున్నాను, ఇలాంటి దేశం నేను చూడలేదు అని పెట్టి ఓకే పైన క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి కొంచెం జూమ్ చేశాను. సో జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రీసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రైట్ సైడ్ పైకి స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రీసెట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు చాలా టెక్స్ట్కి సంబంధించిన ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో ఒకటి ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని అయితే ఉంచుకోండి. సో మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి. సో నేనైతే ఎల్లో కలర్ దించాను. ఓకే, ఉంచిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో అలాగే ఇప్పుడు మనం ఈ సెంటర్లోని ఇంకొక టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నాము. సో మళ్ళీ టీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ ఇచ్చుకోండి. నేను బెస్ట్ వ్యూ అని పెడుతున్నాను. సో వ్యూ అని పెట్టి ఓకే పైన క్లిక్ చేసి కొంచెం దీని సైజ్ అయితే పెంచుకొని ఈ మధ్యలో పెడుతున్నాను. సో మధ్యలో పెట్టి దీనికైతే మళ్ళీ ప్రీసెట్స్లోకి వెళ్ళండి. సో ప్రీసెట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఒక ప్రీసెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి గ్లోయింగ్ ప్రీసెట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇదైతే సెలెక్ట్ చేసుకుంటాను నేను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనం బ్యాక్గ్రౌండ్ నుంచి వీటిని సపరేట్ చేయడానికి చిన్న బ్లాక్ షాడో ఒకటి తెద్దాము. సో దానికోసం మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ అసెట్స్లో బ్లాక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది కదా, సో క్రాప్ పైన క్లిక్ చేసి మాస్క్ను ఆన్ చేసి ఫెదర్ ఉంది కదా, సో ఫెదర్ అయితే ఒక 42 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా పెంచండి. ఇలా పెంచిన తర్వాత దీన్ని సెండ్ టు బ్యాక్, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. సో సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయగానే ఇదైతే మనకి ఇమేజ్ బ్యాక్ సైడ్ అయితే అప్లై అవుద్ది. అలాగే సేమ్ దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసిన తర్వాత కలర్ పైన క్లిక్ చేసి ఎల్లో కలర్ అయితే తీసుకోండి. ఎల్లో కలర్ తీసుకొని దీన్ని కొంచెం పైకి అయితే పెట్టండి. సో ఇలా కొంచెం తగ్గించి ఇలా పైకి అయితే పెట్టి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ నొక్కండి. సో సెండ్ టు బ్యాక్ నొక్కగానే మనకి ఇమేజ్ అయితే ఇలా కనబడుతుంది. ఇక్కడ చూడండి హ్యాండ్ రైటింగ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి యారో మార్క్ కనబడుతుంది. సో యారో మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్ద సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా అయితే చేయండి. సో ఇలా డ్రా చేయడం మనకు ఒక యారో మార్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ పైన క్లిక్ చేసి దీన్ని కొంచెం రొటేట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా రొటేట్ చేసుకోండి.
అంతే. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే థంబ్నెయిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎలా సేవ్ చేయాలో చూద్దాము. సో దీనిపైన క్లిక్ చేసి టైమ్ లైన్ పైన ఇక్కడ కటింగ్ సింబల్ ఉంది కదా, ట్రిమ్ అని, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ రీజ్ ఫ్రేమ్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయడం ఇది అనేది మనకి స్క్రీన్ షాట్ రూపంలో మన ఫోన్లో అయితే సేవ్ అవుతుంది. సో దీని అయితే మీరు డైరెక్ట్గా స్టూడియోలోకి వెళ్ళి మీ థంబ్నెయిల్ కింద అయితే సెట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.